హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉమా కాంపిటేటివ్ తెలుగు. ఈరోజు మనం డిఎస్సి అలాగే ఏపీబీఎస్సి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని మ్యాథ్స్ బిట్స్ అనేవి చేస్తాను, ప్రాక్టీస్ బిట్స్. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ది ఎండ్, డోంట్ స్కిప్ ఎనీవేర్. ఓకే, మనకి డిఎస్సిలో ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. వీటిలో చాలా కొన్ని టఫ్ ప్రాబ్లమ్స్ అలాగే కొన్ని ఈజీగా కూడా ఉంటాయి. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ వాచ్ చేస్తే ప్లీజ్ షేర్ ద వీడియో, ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు ఇలాగే నేను కూడా ఒక డిఎస్సి ఆస్పిరెంట్నేనండి. కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అయింది. ఎందుకంటే నేను గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను. ఆ ప్రిపరేషన్ వల్ల నేను చేయలేకపోయినా ఆపేసాను. మళ్ళీ ఇప్పుడు డిఎస్సి ఆస్పిరెంట్స్ కూడా యూజ్ అవుతుందేమో అని నేను కొంత సమయం దీనికి కేటాయించి చేస్తున్నాను. కాబట్టి సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ వీలైనంత వరకు మీరు షేర్ చేయగలరని కోరుకుంటున్నాను. ప్లీజ్ కామెంట్. ఎక్కడైనా మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం ఈ వీడియోలో సింప్లిఫికేషన్స్ అంటే సూక్ష్మీకరణల గురించి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి చేద్దాము. ఫస్ట్ సమ్ ఏంటంటే 2a plus b by a plus 4b ఈక్వల్స్ టు 3 అయితే a plus b by a plus 2b విలువ ఎంత అంటే మీకు ఇప్పుడు 2a plus b by a plus 4b నుంచి మనం 2a plus b ఈక్వల్స్ టు ఇది డినామినేటర్ అనేది 3 ఇంటూ అవుతుంది, 3 ఇంటూ a plus 4b అని తీసుకోవాలి. 2a plus b ఈక్వల్స్ టు 3తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ a ప్లస్ మళ్ళీ 3 4 12b. నెక్స్ట్ మనకి b వాల్యూ తీసుకున్నాము ఇటువైపు, 2a అని ఇటువైపు తీసుకెళ్తాము. సో ట్రాన్స్ఫార్మింగ్ 3a plus 12b మైనస్ 2a. ఓకేనండి, నెక్స్ట్ మనకి 3a మైనస్ 2a అంటే a ప్లస్ 12b మిగిలింది. సో ఇక్కడ b అంటే మనకు ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, ఎందుకంటే ఎలిమినేషన్ మెథడ్ అన్నమాట. b వాల్యూలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ b అంటే a ప్లస్ b బై a ప్లస్ 2b. ఆ వాల్యూలో మనకి b ఈక్వల్స్ టు a ప్లస్ 12b వచ్చింది కదా. మనకి ఏ వాల్యూ తీసుకుందాం, ఏ వాల్యూ తీసుకోండి, b కాదు. a ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్స్ టు దీని నుంచి 12b మైనస్ b అంటే మైనస్ 11b. ఓకేనండి, మైనస్ 11b వస్తుంది. మైనస్ 11b వచ్చింది కదండి. ఇది మనకి a ప్లస్ b బై a ప్లస్ 2b వాల్యూ మనకి సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే మైనస్ 11b ప్లస్ b ప్లస్లో యాజ్ ఇట్ ఈస్ b బై a అంటే మళ్ళీ మైనస్ 11b ప్లస్ 2b అనమాట. నెక్స్ట్ మైనస్ 11bలోంచి b తీసేస్తే మైనస్ 10b. ఇక్కడ మైనస్ 11b ప్లస్ 2b అంటే మైనస్ 9b. మైనస్ క్యాన్సిల్ అయిపోతే 10/9 అంటే మా ఆన్సర్ 10/9. a ప్లస్ b బై a ప్లస్ 2b వాల్యూ 10/9 అనమాట. ఇటువంటి సమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్లీజ్ ఎక్కడైనా సరే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. అలాగే సెకండ్ సమ్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్, x మైనస్ y హోల్ క్యూబ్ ప్లస్ y మైనస్ z హోల్ క్యూబ్ ప్లస్ z మైనస్ x హోల్ క్యూబ్ బై 9 ఇంటూ x మైనస్ y ఇంటూ y మైనస్ z ఇంటూ z మైనస్ x విలువ ఎంత అంటే ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దీనికోసం మనం ఒకసారి ఇది చూడండి. ఒకసారి ఎక్స్ మైనస్ వై అంటే ఏ అనుకోండి, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఫార్ములాలో ఉంది. మనకి ఒక ఫార్ములా తెలుసు, ఏ ప్లస్ బీ ప్లస్ సి 0 అయితే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ అనేది 3abc అవుతుంది. ఆ ఫార్ములాని మనం యూజ్ చేద్దాం ఇక్కడ. కాబట్టి మనకి ఏ ప్లస్లో ఏంటంటే ఎక్స్ మైనస్ వై తీసుకోవాలి, బీ ప్లస్లో వై మైనస్ జెడ్ ప్లస్ సి ప్లస్లో జెడ్ మైనస్ ఎక్స్. సో ఈ వాల్యూస్ 0 అయితే మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్స్ టు 3abc ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఏ క్యూబ్ అనగానే ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ ఏబీసీ. 3 ఇంటూ ఏ అంటే ఎక్స్ మైనస్ వై ఇంటూ బి వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్. ఓకేనండి, నెక్స్ట్ మనకి అడిగిన వాల్యూని ఒకసారి రాసుకోండి. దేర్ఫోర్ ఎక్స్ మైనస్ వై హోల్ క్యూబ్ ప్లస్ వై మైనస్ జెడ్ హోల్ క్యూబ్ ప్లస్ జెడ్ మైనస్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 9 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇంటూ ఎక్స్ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఈ వాల్యూ బదులు మనకి ఎంత తెలుసు, మనకి ఏం తెలుసు అంటే వాల్యూ బదులు 3 ఇంటూ
ఎక్స్ మైనస్ 5 ఇంటూ వై మైనస్ జెడ్ ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ అది రాసుకోండి. బై 9 ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసుకోండి. అప్పుడు ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 3/9 మిగిలింది. దెన్ 3/9 అంటే 3 1 జా 3 3 1 జా 3 3/9 అంటే 3 1 జా 3 3 3 జా 9 అంటే 1/3. మన ఆన్సర్ ఏంటంటే మన ఆన్సర్ 1/3 అనమాట. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి. తలల సంఖ్య 48, అలాగే కాళ్ళ సంఖ్య 140 140 అయితే కోళ్ళు ఎన్ని అని అడుగుతున్నారు. కోళ్ళ సంఖ్య ఎన్ని? ఈ టైప్ సమ్ మొన్న ఏపీఎస్సి ప్రిలిమ్స్లో అడిగారండి. కాబట్టి ఈ సమ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఒక వ్యక్తికి కొన్ని కోళ్ళు ఆవులు ఉన్నాయి. అయితే కోళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? యాక్చువల్గా కోళ్ళకి 2, ఆవులకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4. కాబట్టి ఇక్కడ కోళ్ళని తీసుకోండి, ఇక్కడ ఆవుని తీసుకున్నాము. అయితే 48 కోళ్ళు, ఇక్కడ 48 ఆవులు తీసుకుందాం. తలల సంఖ్య 48కి మనకు 48 ఇంటూ ఇక్కడ కోళ్ళ సంఖ్య 2 కదా, కోళ్ళకి 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఇంటూ 2 చేయండి. ఆవులు అంటే 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఇంటూ 4 చేస్తే మనకి 48 2s are 96. ఇక్కడ 48 4s are 192. కానీ మొత్తం కాళ్ళ సంఖ్య అనేది 140 మించి వేసుకోవాలి. ఈ మెథడ్ ఏంటంటే మిక్సర్ అండ్ ఎలిగేషన్ మెథడ్ అంటారు. ఈ మెథడ్ని మిక్సర్ అండ్ ఎలిగేషన్ మెథడ్ అంటారు. కాబట్టి ఇక్కడ 140 నుంచి 96 సబ్ట్రాక్ట్ చేస్తే 144. 192 మైనస్ 60 192 మైనస్ 52 అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. 192 మైనస్ 140 అంటే మనకి ఇది ఇక్కడ మిక్సర్ అండ్ ఎలిగేషన్ మెథడ్లో 52 వస్తుంది, ఇక్కడేమో 44 వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ 13 టేబుల్ తీసుకోండి. 2 టేబుల్స్ క్యాన్సిల్ చేయండి. 226 సార్ 222 సార్ అప్పుడు 26:22 వచ్చింది. అంటే మనకి కోళ్ళు 26 ఉన్నాయి, 26 ఆవులు 22 ఉన్నాయన్నమాట. ఓకేనండి. నెక్స్ట్ ఇవి రెండు యాడ్ చేస్తే మళ్ళీ మనకి 48 వస్తాయి. ఇవి రెండు కలిపి మనకు 48 అవ్వాలి. అది మన వాల్యూ కరెక్టా కాదా అని తెలిసిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ వీ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా అదే టైపు. బర్రెలు బాతులు ఉన్న ఒక గుంపులో కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కంటే 24 ఎక్కువ. అయితే గుంపులో బర్రెల సంఖ్య ఎంత? ఒక గుంపులో బర్రెలు బాతులు ఉన్నాయి. ఓకేనండి. అయితే బర్రెలు మన ఎక్స్ అనుకుని బాతులు వైన్ తీసుకోండి. బర్రెలకు 4 కాళ్ళు కాబట్టి 4x ప్లస్ ఇవి బాతులకు 2 కదా కాళ్ళు కాబట్టి 2y తీసుకుని దీనికి దేనికి ఈక్వల్ అంటే కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కంటే కాళ్ళ సంఖ్య ఇవి తీసుకున్నాం, తలల సంఖ్య అంటే రెట్టింపు కంటే 24 ఎక్కువ. ఇవి తలల సంఖ్య 4x + 2y అవుతుంది. అదే కాళ్ళ సంఖ్య తలల సంఖ్యకు రెట్టింపు కాళ్ళ సంఖ్య అంటే ఇవి తీసుకోండి 2 × x + y అన్నమాట. ప్లస్ ఎందుకంటే బర్రెలకు 2 కాళ్ళు బాతులకు 2 కాళ్ళు ఉంటాయి కాబట్టి 2 కామన్ తీసుకున్నాం 2 × x + y అన్నది ప్లస్ 24 కూడా ఇంకా ఎక్కువ కాబట్టి. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒకసారి సింప్లిఫై చేద్దాము. 4x + 2y = ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి 2x + 2y + 24. 2y 2y క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఈ 2x 4x సబ్ట్రాక్షన్ చేస్తే 2x మిగులుతుంది. ఇక్కడ 24. దాని x ఎంత 12 అనమాట. అంటే మనం బర్రెలు అడిగారు కాబట్టి బర్రెలు 12 అనమాట. కానీ మన ఆన్సర్ 12. నెక్స్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బర్రెలు x అనుకుందాం, అలాగే బాతులు y అనుకుంటే బర్రెలకి 4 కాళ్ళు కాబట్టి ఈ సమ్ 4x + 2y అనేది తలల సంఖ్య. ఇది తలల సంఖ్య కాళ్ళకి రెట్టింపు కంటే 24 ఎక్కువ. అంటే కాళ్ళకి రెట్టింపు అంటే 2x + 2y, దీనికన్నా 24 ఎక్కువ అంటే +24 చేయాలి. దాన్ని సింప్లిఫై చేయాలి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్లీజ్ లైక్ ద వీడియో, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. 5th క్వశ్చన్. 2 బల్లలు 3 కుర్చీలు కలిపి 3500 ఖరీదు ఉంది. 3 బల్లలు 2 కుర్చీలు కొంటే 4000 ఖరీదు అవుతే ప్రతి బల్ల ఖరీదు ఎంత? ఇప్పుడు మనకి ఈ టైప్ ఇచ్చినప్పుడు బల్లల్ని అంటే బెంచెస్ బి, చైర్స్ని సి అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఫామ్ చేయండి.
2b, 2 బాలలు అంటే 2b ప్లస్ 3 కుర్చీలు 3c. టోటల్ ఎంత అంటే 3500. అలాగే నెక్స్ట్ దాని సెంటెన్స్ 3 బెంచులు 2 చైర్స్ కలిపి 4000. కాబట్టి ఇవి 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ఇది ఎలిమినేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే మనకి ఏదో ఒకటి మనకి బల్ల ఖరీదు కావాలంటే యాక్చువల్గా ఇక్కడ చైర్స్ని ఎలిమినేట్ చేస్తే ఈజీగా వస్తుంది మనకు ఆన్సర్. కానీ నేను ఇక్కడ బెంచెస్ని ఎలిమినేట్ చేశాను. చైర్స్ని ఎలిమినేట్ చేస్తే అంత ప్రాసెస్ ఉండదు. సరే, ఇక్కడ మనం బెంచెస్ని ఎలిమినేట్ చేసాం కాబట్టి ఇక్కడ 2 ఇక్కడ 3 ఉంది. అంటే ఇక్కడ దీన్ని ఈక్వేషన్ 1 3తో చేయాలి మల్టిప్లికేషన్. ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఈ రెండు 6 వాల్యూస్ అవుతాయి. 6b ప్లస్ 6b అలా అవుతుంది అనమాట. అప్పుడు క్యాన్సిల్ అవ్వడం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే 3 2 జా 6b ప్లస్ 3 3 జా 9 ఈక్వల్ టు 3500. 3 జా 10500. నెక్స్ట్ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే 2 3 జా 6b ప్లస్ 2 2 జా 4c ప్లస్ 2 4 జా 8000. దెన్ 9లోంచి 4 సబ్ట్రాక్షన్ చేస్తే 5c. దెన్ 10500 మైనస్ 8000 అంటే 2500. అప్పుడు మనకి చైర్ విలువ వచ్చింది. ఎంతంటే 2500/5 500. మనకు ఒక చైర్ విలువ వచ్చింది, కానీ అడిగింది బెంచ్ వాల్యూ కాబట్టి ఈక్వేషన్ 1 తీసుకుందాం. 2b ప్లస్ 3c 3500లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3500లో సబ్స్టిట్యూట్ చేస్తే 2b ప్లస్ 3 ఇంటూ c వాల్యూ 500. అప్పుడు 3 5 1500 అయింది, ఈక్వల్ టు 3500. 2b కావాలి మనకి. 3500లో 1500 తీస్తే 2000. b ఒకటే కదా కావాలి, క్యాన్సిల్. 2 టేబుల్లో 1000 టైమ్స్ అన్నమాట. అంటే ఒక బెంచ్ ఖరీదు 2000 మనకి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి చూద్దాము. 2 చీరలు 4 షర్టులు మొత్తం ఖరీదు 1600. అదే డబ్బుతో ఒక చీర 6 షర్ట్లు వస్తాయంట. అంటే 2 చీరలు 4 షర్ట్లు మొత్తం ఖరీదు ఇచ్చాడు. అదే డబ్బు అంటే 1600కి ఒక చీర 6 షర్ట్లు వస్తాయి. అయితే ఒకడు 12 షర్ట్లు కొనడానికి అయ్యే ఖర్చు ఎంత అని అడిగారు. ఇప్పుడు చీరను సి అనుకుని షర్ట్ని ఎస్ అని అనుకుందాం. ఇక్కడ 2 చీరలు కాబట్టి 2c ప్లస్ 4 షర్ట్స్ కాబట్టి ప్లస్ 4s ఈక్వల్ టు 1600. అలాగే సెకండ్ ఈక్వేషన్ ఒక చీర అంటే 1c ప్లస్ 6 షర్ట్లు అంటే 6s ఈక్వల్స్ టు 1600. ఇప్పుడు మనం ఈ 2 ఈక్వేషన్స్ వచ్చాయి. 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ ఈక్వేషన్ 2ని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఇవి 2 ఈక్వల్ అవుతాయి. 2c అవుతుంది. అందుకని అలా చేయాలి. ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. సెకండ్ చూడండి, 2 ఇంటూ c 2c ప్లస్ 2 6 సరే, ఈక్వేషన్ 1ని మార్చండి. ఇక్కడ ఈక్వేషన్ 2ని ముందు రాసుకుందాం. 2 1 జా 2 2c ప్లస్ 2 6 జా 12s ప్లస్ 2 1600 జా 3200. దెన్ ఈక్వేషన్ 1 రాస్తుండే. సబ్ట్రాక్షన్ చేస్తే ఈ 2 క్యాన్సిల్ అయిపోయినాయి. 12s మైనస్ 4s 8s ఈక్వల్ టు 1600 వచ్చింది. అంటే ఒక షర్ట్ కాస్ట్ మనకి 200. 12 షర్ట్లు ఖరీదు అడిగారు కాబట్టి 12 ఇంటూ 200 2400 రూపీస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్. 37/13 ఈక్వల్స్ టు 2 ప్లస్ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z. అయితే XYZ వాల్యూస్ ఎంత? XYZ అనేవి న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు. ఇప్పుడు ఈ సమ్ చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి. 37/13 అంటే మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేయండి. అప్పుడు మనకి ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలంటే 13తో 37ని డివైడ్ చేస్తాం. 13 2 జా 26. అప్పుడు రిమైండర్ ఏంటంటే 11 మిగిలింది. ఇక్కడ మనకి కోషియంట్ ఇంటూ రిమైండర్ బై డివైజర్. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ అనేది కన్వర్షన్. ఓకేనండి. మిక్స్డ్ ఫ్రాక్షన్ని మనం కన్వర్ట్ చేసుకున్నాం. ఎలా అంటే 2 ఇంటూ 11/13గా. అది మనం 2 ప్లస్ 11/13 అని నోట్ చేసుకోవచ్చు. అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే ఇచ్చారో ఒక్కసారి సమ్లో లెఫ్ట్ సైడ్ ఏముంది? సమ్లో లెఫ్ట్ సైడ్
రైట్ సైడ్ ఏముందంటే 2 ప్లస్ ఇచ్చిన సమ్ము 2 ప్లస్ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z ఇచ్చారు కదా, అది దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 2 ప్లస్ 11/13 అని రాసుకున్నాం. ఇక్కడ మనకి కామన్గా ఉంది 2 ప్లస్ అంటే ఈ వాల్యూ అంతా మనకి 11/13 ఈక్వల్. కానీ ఇక్కడ 1/, అని తీసుకుంటే 11/13, కానీ ఇక్కడ 1/, అనేది కాకుండా రెసిప్రాకల్ తీసుకుంటే x ప్లస్ 1/y ప్లస్ 1/z ఈ వాల్యూ అనేది దీని రెసిప్రాకల్ అవుతుంది, అంటే 13/11 అని తీసుకోవాలి. ఓకేనండి, ఈ పాయింట్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 1/x ప్లస్ 1/y ప్లస్ 1/z అంటే 11/13, కానీ 1/, అని కాకుండా x ప్లస్ 1/y ప్లస్ 1/z అంటే రెసిప్రాకల్ తీసుకోవాలి. దీని నుంచి మళ్ళీ మనం 13/11ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ 11 1s are 11, అప్పుడు 2 రిమైండర్ వచ్చింది, అంటే 1 × 2/11 వచ్చింది, అంటే 13/11 బదులు మనం 13/11 ఏమని రాయొచ్చు అంటే 1 + 2/11 అని రాయొచ్చు. సో దాన్ని ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ అంటే మనం 1 ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ 1 అన్నమాట. రిమైనింగ్ వాల్యూ 1/y ప్లస్ 1/z అంటే 2/11, దానికి ఈక్వల్ చేయండి. ఇప్పుడు y ప్లస్ 1/z అంటే దీని రెసిప్రాకల్ కదా, 11/2 తీసుకోండి. ఇప్పుడు y ప్లస్ 1/z ఫస్ట్ 11/2, మళ్ళీ 11/2ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ కన్వర్షన్లో రాసుకుంటే 5 × 1/2 అని రాయొచ్చు. అప్పుడు y ప్లస్ 1/z 5 + 1/2 అయింది. ఇప్పుడు y ప్లేస్లో ఎంత ఉంది, 5, సో y వాల్యూ 5 అనమాట. నెక్స్ట్ z ప్లేస్లో 1/z = 1/2 అంటే z ప్లేస్లో ఎంత ఉందంటే, సో మనకి z ప్లేస్లో ఎంత ఉందంటే 2, సో z = 2. ఓకేనండి, అంటే x1 y 5 z2 వచ్చాయి. సో ఇది చాలా వెరీ ఇంపార్టెంట్, ఒకసారి మాత్రం చూసుకోండి. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్ 1 + 1/4 × 3 + 1/4 × 3² + 1/4 × 3³ వాల్యూ ఎంత? ఇక్కడ మనకి డినామినేటర్ అనేది ఎల్సిఎం తీసుకోవాలి. డినామినేటర్ మనకి హైయెస్ట్ నెంబర్ అనేది ఎల్సిఎం అవుతుంది. సో 4 × 3³ ఈజ్ ద ఎల్సిఎం. ఇక్కడ 1 ప్లేస్లో మనకి 4 × 3³ అనేది వస్తుంది, ఎందుకంటే ఇది మల్టిప్లై అవుతుంది ఎల్సిఎంతో. ప్లస్ 1/4 × 3లో డినామినేటర్లో మనకి 3² మాత్రమే తక్కువ, 4 × 3 ఆల్రెడీ ఉంది, 3³ 3² మాత్రం, సో 3² మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ప్లస్ ఇక్కడ డినామినేటర్కి ఇంటూ 3 చేస్తే సరిపోతుంది, కాబట్టి 3 × 1 3 1 3 ప్లస్ ఇక్కడ డినామినేటర్కి 4 × 3³ కామన్ కాబట్టి ప్లస్ న్యూమరేటర్లో 1 ఉంటే 1 యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఇప్పుడు మనకి 4 × 3³ అంటే 3³ అంటే 27 ప్లస్ 3² 9 ప్లస్ 3 + 1/4 × 27. సింప్లిఫై చేస్తే మనకి 4 27 = 108 ప్లస్ 9 + 3 + 1 212/108. ఓకే, 212/108 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 4x + 5y = 83 మరియు 3x/2y 21/22 అయినా y - x ఎంత? ఇక్కడ మనకి 3x/2y 21/22 అని ఎప్పుడైతే ఇచ్చారో దీనికి మనం xy వాల్యూస్ కనుక్కోవచ్చు ఈజీగా. ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుంటే 3 టేబుల్లో 21 అనేది 7 టైమ్స్, 2 టేబుల్లో 11 టైమ్స్. ఇప్పుడు మనకి x/y వాల్యూ 7/11, అంటే x 7 y 11 అనమాట. దెన్ y - x ఎంత అవుతుంది, 4. y - x మనకి 4 అయింది. మనకి ఇది కరెక్టా కాదని ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 4 × x అంటే 11, 4 7 = 28 ప్లస్ 5 11 = 55. ఈ రెండు యాడ్ చేస్తే 83. మన ఆన్సర్ కరెక్టే అనమాట. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్. ఒక పరీక్షలో ఒక సంఖ్యకు 3/14 వంతు కనుక్కోమని ప్రశ్న ఇచ్చారు. అయితే ఒక విద్యార్థి పొరపాటున 3/4 వంతు కనుక్కోగా అతనికి వచ్చిన జవాబు కరెక్ట్ జవాబుకు 150 ఎక్కువ వచ్చింది. అయితే ఆ సంఖ్య ఎంత? అంటే మనకి ఒక పరీక్షలో 3/14 వంతు కనుక్కోమని అడిగారు. అయితే ఇక్కడ 3/4 వంతు కనుక్కున్నప్పుడు అతనికి
కరెక్ట్ ఆన్సర్కి 150 ఎక్కువ వచ్చిందంట. అయితే మనకి ఆ సంఖ్య ఎంత అంటే ఆ సంఖ్యను ఎక్స్ అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఫస్ట్ 3/4 పొరపాటుగా కనుక్కున్నాడు కదా, అది దాని వాల్యూ తీసుకొని 3/4 ఎక్స్ మైనస్ ఇక్కడ అసలు ఏ వాల్యూ తెలుసుకోవాలంటే 3/14. 3/14 ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసి 150 ఎక్కువ వచ్చింది కాబట్టి 150 ఈక్వల్ చేయండి. దెన్ 4/14 సార్ 4కి 14కి ఎల్సిఎం అనేది మనకి 28. ఇప్పుడు 4 7 28 కదా. దెన్ 7 3 21 మైనస్ ఇక్కడ 14 టేబుల్లో 28 2 times 2 3 6 ఈక్వల్ టు 150. దెన్ ఇక్కడ 21x మైనస్ 6x అంటే 15x ఈజ్ ఈక్వల్ టు 150 × 28. మనకి 15x నుంచి మనకి ఎక్స్ కావాలంటే ఈ 15ని డినామినేటర్ వేసుకోండి. 15 times 150. అప్పుడు 10 × 280 అంటే 10 × 28 అంటే 280. సో మన ఆన్సర్ 280 ఈజ్ ద ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.